సంతాన యోగం టైమింగ్ మీద మనం ఎలా చెప్పాలి అంటే 5-11 కామన్ గా అందరికి తెలిసినవే. సంతానానికి కలిగేదానికి ఉండే ప్రైమరీ హౌసెస్ అన్నమాట. 5th హౌస్ సంతాన స్థానం కాబట్టి అది రెండో సంతానమైనా మూడో సంతానమైనా ఏ సంతానమైనా కూడా ప్రైమరీగా 5th హౌస్ అనేది ఆపరేట్ అవ్వాలి. ఇక్కడ పురుషుడు మరియు స్త్రీ ఇద్దరిది ఆరోగ్యపరంగా కండిషన్స్ అన్ని కూడా కన్సీవ్ అవ్వడానికి డెలివరీ అవ్వడానికి అన్ని రకాలుగా బాగున్నట్టయితే అప్పుడు మీరు సంతానం కోసం ప్రిడిక్షన్ చేసే ప్రిడిక్షన్స్ రైట్ అవుతాయి. అలానే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రశ్న జాతకం తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకి అది ఎంతవరకు ఎప్పుడు ఎగ్జాక్ట్లీ అనే విషయం మీద మనకి చాలా క్లారిటీ ఉంది. అలానే దశలు కూడా ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి అంటే నెగేషన్ దశలు, ఉదాహరణకి 4-11 ఆపరేట్ అవుతుంది కాబట్టి సంతానం కలగదు అని కాదు. ఉదాహరణకి సింహ లగ్నానికి కుజుడు చతుర్థాధిపతి అలానే భాగ్యాధిపతి 11లో ఉన్నాడు. సో కాబట్టి 4-11 ఆపరేట్ అవుతుంది అనుకోకూడదు అనమాట. సో అక్కడ 11లో ఉండి పొజిషనల్ స్టేటస్ లో ఉండడం వల్ల 11 ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో 4 అనేది 25%, 9 అనేది 25% కాబట్టి అది పెద్దగా ప్రాబ్లం కాదు. అదే విధంగా దానికి ఏ విధమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి అంటే 4th లో ఉన్న ఒక గ్రహం ఏదన్నా చూస్తుందా, పంచమాన్ని చూస్తూ ఊరుకుంటున్నాడా, ఇలా మనం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కూడా మనము అంచనా వేయాల్సింది ఉంటుంది. అలానే మనం ప్రోగ్రెషన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ప్రశ్న జాతకము, ఇద్దరి బర్త్ చార్ట్, తర్వాత ప్రోగ్రెషన్స్ వీటిని కన్సిడర్ చేసి సంతాన యోగం గురించి ఎస్టిమేట్ చేసే ప్రయత్నం చేయాలి. అసలు ఒరిజినల్ గా సంతానం అంటే ఫస్ట్ చైల్డ్ అనుకో, అసలు సంతానానికి ఏ విధమైన ఛాలెంజెస్ ఉన్నాయి అంటే ఏమైనా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇవి కూడా చూసుకోవాలన్నమాట. సంతాన యోగం ఉంది అని అనుకుంటే అప్పుడు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మనము ప్రొసీజర్ ద్వారా వెళ్తే అప్పుడు మనం చేసే ప్రిడిక్షన్స్ రైట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చాలా పెద్ద విషయం ఇది. అది న్యాచురలా, సిజేరియనా, లేదనంటే కొన్ని సందర్భాల్లో IUI, IVF ఇలా రకరకాల విషయాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న కాంబినేషన్స్, స్టార్, ప్లానటరీ వాటిని బట్టి మనం ఇంకా నిర్ణయించాల్సింది ఉంటుంది.